హలో ఎయిర్పోర్ట్లో ఉన్నాం. ఎక్కడికి? హిమాలయాస్. హిమాలయాస్ వెళ్తున్నాము. ఫ్లైట్ అయితే బుక్ చేస్తాము. వస్తుంది, ఎయిర్ప్లేన్ వస్తుంది, ఫ్లైట్ వస్తుంది అన్నమాట. బాయ్. To help us get going, please keep your large bags in the overhead bin and small bags under the seat in front of you. Please take your seats and keep ఫ్లైట్లో కూర్చున్నాము. departure. ఫ్లైట్లో కూర్చున్నావు కదా? ఫ్లైట్లో కూర్చున్నాము అన్నమాట. ఫ్లైట్లో కూర్చొని ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. పైకి వచ్చాము. ఎక్కడికి వెళ్తున్నాము? మూలంకి వెళ్తున్నాము. మూలంకి కాదు, చండీగఢ్. చండీగఢ్ తప్పుకొని వెళ్ళాలి. అక్కడ నుంచి మళ్ళీ మనాలి. మనాలి మనాలి వెళ్ళాలి. మనాలి వెళ్ళి మళ్ళీ తప్పుకొని మనాలికి వెళ్ళాలి. అదేంటి సంగతి. మా పాప చెప్పినట్టు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము మనాలికి ఫస్ట్. సో మనాలి తర్వాత వీ హ్యావ్ లైక్ బుక్. నేను ఆల్రెడీ నా ఓన్గానే బుక్ చేశాను స్టే అండ్ హోటల్ కానీ ట్రావెల్ కానీ ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ బుక్ మై ఓన్. సో ఇలా వీ హ్యావ్ లైక్ ఎలా బుక్ చేసాం, ఎలా స్టే అన్నీ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఐ విల్ షేర్ యూ ఇన్ దిస్ వీడియో. అండ్ దిస్ ఇస్ వండర్ఫుల్ experience to me. In 600 meters, merge with National Highway 3. It's going to be help you for your planning also. I think so. First we reached Chandigarh airport. హైదరాబాద్ నుంచి చండీగఢ్ ఎయిర్పోర్ట్స్ డైరెక్ట్ ఉన్నాయండి. సో చండీగఢ్ నుంచి ఇట్స్ వెరీ ఈజీ టు గో విత్ ద క్యాబ్ టు మనాలి డైరెక్ట్లీ. అండ్ వే ఆల్సో బాగుంటుందని విన్నాను ఫ్రమ్ అదర్ పీపుల్. సో వీ హ్యావ్ బుక్ హైదరాబాద్ టు చండీగఢ్, చండీగఢ్ టు బై కార్ వెళ్ళాము. బార్డర్ ఎంటర్ అవుతున్నాము. ఈ క్యాబ్ డ్రైవర్తో చిన్న ఇష్యూ వచ్చిందండి. దట్ వాజ్ ఏసీ గురించి. యాక్చువల్లీ దర్ ఈస్ హ్యూజ్ టన్నల్స్ అండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. ఫస్ట్ టైం వాళ్ళు చూస్తారు ద లాంగ్ టన్నల్స్. ఈ దారిలో మనకి చాలా టన్నల్స్ కనిపిస్తాయి. మనాలి 8 అలా అయిపోయిందండి రీచ్ అయిపోయింది మనాలికి. సో పిల్లలు దే జస్ట్ హ్యావింగ్ దర్ డిన్నర్. సో వన్స్ మార్నింగ్ మా ప్లాన్ ఏంటంటే హిడింబా అండ్ అంజనీ మహాదేవ్ టెంపుల్ అండి. యాక్చువల్లీ నేను ఎప్పటి నుంచి అది రీల్స్లో చూడడం తప్ప రియల్గా ఎలా ఉంటుందో ఎక్స్పీరియన్స్ చేయాలని బాగా మై డ్రీమ్ కమ్ ట్రూ పాయింట్ అండి. అక్కడికి అంజనీ మహాదేవ్ దర్శనం చేసుకొని స్వెల్లింగ్ వ్యాలీలో ఉంది అది. అక్కడ దర్శనం చేసుకొని మేము నెక్స్ట్ స్టే వచ్చేసి సిసు ప్లాన్ అండి. సో బిఫోర్ దట్ వీ హ్యావ్ టు లైక్ ఎక్స్ప్లోర్ దిస్ హిడింబా టెంపుల్ అండ్ అంజనీ మహాదేవ్ టెంపుల్. లెట్స్ గో.
అంటే లైక్ హిడింబ అండ్ అంజని మహాదేవ్ అండ్ శిశు స్టే వరకి. Contacts, everything I have, I'll share you. ఇప్పుడు వెళ్తున్నాం. चलो जी चलो 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 అంతే యా హిడింబ టెంపుల్ అయితే క్లోజ్ ఉంది డ్యూ టు సమ్ ట్రీస్ టెంపుల్ మీద పడిపోయాయంట, అందుకే రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో వీఆర్ హెడింగ్ టు అంజని మహాదేవ్ టెంపుల్ అండి. రైట్ సైడ్ ఉన్నాయి చూడు ఇక్కడ. నేను నిజంగా వచ్చానా సో ఐ ఫీల్ ఈ హిమాచల్ का सिंबल సోలంగలి అంజని మహాదేవ్ టెంపుల్కి అయితే వచ్చాము. ఇది కొంచెం వాక్ ట్రెక్ లాంటిది చేయాలండి కొంచెం. సో మేము వాకింగ్ బదులు ఇక్కడ ఈ వెహికల్స్ ఉన్నాయి. సో దీంట్లో కొంచెం దూరం వెళ్ళి తర్వాత వాక్ కంపల్సరీ చేయాలి, కొంచెం అప్పుడు ట్రెక్ చేయాలి. ట్రెక్ చేయడం మాకు కర్రలు షూ ఇచ్చారు. చాలా కష్టపడి పైకి వెళ్ళాము. జాగ్రత్త. ఆల్రెడీ హోల్ ఉంది కదా, దాంట్లో పెట్టు. ఆల్రెడీ లెగ్స్ మరకలు ఉన్నాయా, అక్కడ పెట్టు. జాగ్రత్త తల్లి, ఒక పెట్టు. చాలా చాలా బాగా వాటర్ ఫాల్, న్యాచురల్ వాటర్ ఫాల్ శివుడి లింగం మీద పడుతుంది డైరెక్ట్గా. సో शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं
కిందికి వచ్చేసాము. అది అండి అంజని మహాదేవ్ టెంపుల్. మీరు ఎప్పుడు వచ్చినా ఇది మాత్రం మిస్ చేయకండి. సోలాంగ్ వ్యాలీలో సో మిస్ చేయొద్దు, అసలు మిస్ చేయొద్దు. జస్ట్ వెళ్తూ ఉంటే డ్రెస్సెస్ అంటే వాళ్ళ స్టైల్లో డ్రెస్సెస్ వేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నారు. జస్ట్ ఒక పిక్ తీసుకుందాంలే అన్నట్టుగా నేను పిల్లలకి వెళ్తా ఉన్నాను. సో జస్ట్ ట్రై చేసాము. సో ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టు సిసు పార్ట్ ఎలా ఉంటుంది అండ్ స్నోలో మా పిల్లలు మేము ఎలా ఎంజాయ్ చేసాం అనేది నెక్స్ట్ సెకండ్ పార్ట్లో నేను వీడియో ఎడిట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ మీ జర్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని మీరు కూడా వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. అయ్యో ఇవ్వలేదు నాన్న, నేను తినేసా నోట్లో వేసుకున్నా.